వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రోజురాని ఈరోజు ఒక కీలక అంశంపై చర్చించబోతున్నాం. ప్రధానంగా ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల ప్రచారం హోరెత్తుంది. ఒకవైపు వైసీపీ సింగిల్గానే వస్తూ ఖచ్చితంగా కూటమిని మట్టి కరిపిస్తామని వైసీపీ చెబుతూ ఉంది. కూటమి మాత్రం వైసీపీ పాలన అంతా కూడా నష్టం చేసింది రాష్ట్రానికి మొత్తం కూడా. ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా విజయం కూటమిదేనని కూటమి తరపు నేతలు కీలక నేతలు ఎవరుతున్నారో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడడం జరుగుతూ ఉంది. సరే, రెండు సభలకి జనం పోటెత్తున్నారు. సిద్ధం సభలో జనం బాగానే కనిపిస్తున్నారు. కూటమి సంబంధించిన సభలు కానీ రోడ్ షోలు కానీ వాటికి కూడా జనం బాగానే కనిపిస్తున్నారు. ఇంతకీ జనం ఎవరికి మద్దతు పలకబోతున్నారు, ఎవరిని నమ్మబోతున్నారు ఏంటి అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా మారింది. ఈరోజు కూడా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో జరిగినటువంటి సిద్ధం సభలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కూటమి తీరును ప్రధానంగా తప్పుపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే రోజు జరిగిన సిద్ధం సభలాగానే కానీ ఈరోజు కూడా అదే ప్రాస్పెక్ట్లో ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలోనే కంప్లీట్గా కూటమిని లీడ్ చేస్తున్నటువంటి చంద్రబాబుని కానీ కూటమిలో భాగంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ ఈ విధంగా అన్ని పార్టీలను కూడా తమదైన శైలిలో విమర్శించడం జరిగింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి నేతలు ఇద్దరు కూడా తణుకులో ఈరోజు ఒక రోడ్ షో నిర్వహించడం జరిగింది. తణుకు తర్వాత నిడదవోలులో కూడా మాట్లాడుతున్నారు. రైట్, తణుకు సభలో జరిగినటువంటి ఏ విధంగా వైసీపీ తీరుని కానీ వైసీపీ పాలనా తీరుని కానీ తప్పుపట్టడం జరిగింది. వైసీపీ వల్ల పూర్తిగా నష్టం జరిగింది తప్పించి ఏమాత్రం రాష్ట్రానికి మేలు జరగలేదు. వైసీపీ బయటికి వెళ్ళిపోతేనే, అధికారం నుంచి దిగితేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని రెండు పార్టీల నేతలు ఇద్దరు చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఎవరికి వారు ఎన్నికల ప్రచారంలో భాగంగా విమర్శలు చేస్తున్నారు, ప్రతి విమర్శలు చేస్తున్నారు. తమదే ఓటర్లను ఆకట్టుకునేందుకు కొంచెం కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, అల్టిమేట్గా ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు? జనాలు అయితే రెండు సభలకు బాగానే వస్తున్నారు. అది మొబిలైజ్ చేస్తున్నారా, నచ్చే వస్తున్నారా అని పక్కన పెడితే కనుక జనం అయితే బాగానే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అఫ్కోర్స్ కొన్ని పార్టీలు డ్రోన్ షాట్స్తో చూపించి కొంత అట్రాక్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. సో రెండు పార్టీలు ఆల్మోస్ట్ అన్ని కూటమికి సంబంధించిన సభలు కావచ్చు, ఇవి కావచ్చు, వైసీపీకి సంబంధించినవి కాబట్టి అన్నీ కూడా ఇదే కైండ్ ఆఫ్ స్టైల్లో వెళ్తూ ఉన్నాయి. బట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రచారం హోరెత్తడం కానీ నేతల మధ్య మాటల తోటలు వెళ్ళటం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. రైట్, ఇదే అంశం మీద జనం మద్దతు ఎవరికి ఉండబోతుంది? సభల్లో జనాలు అయితే రెండు పార్టీలకు సంబంధించినటువంటి సభలు కానీ రోడ్ షోలు కానీ జనం అయితే బాగానే కనిపిస్తున్నారు. రైట్, ఇదే అంశంపై ఈరోజు డిబేట్ కొనసాగించబోతున్నాం. వైసీపీ నుంచి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా జనసేన నుంచి రాయపూడి వేణు, కాంగ్రెస్ నుంచి బాజీ గారు, విశ్లేషకుడు జగదీష్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్, అందరికీ నమస్తే అండి. ముందుగా డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు జరిగినటువంటి అంటే పల్నాడు జిల్లా పిడుగురాల్లో జరిగినటువంటి సిద్ధం సభలో జగన్ ఏమన్నారు, అదేవిధంగా తణుకులో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఒకసారి విని స్టార్ట్ చేద్దాం డిబేట్. ఈ ఎన్నికలు ఇవి జగన్కు చంద్రబాబు నాయుడుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు ప్రజలకు, మరీ ముఖ్యంగా పేదలకు, చంద్రబాబు గారి మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు. ఈ ఎన్నికలు చంద్రబాబు అంటేనే ఎన్నికలకు ముందు ఆయన గంగ, అధికారం దక్కిన తర్వాత మాత్రం ఆయన చంద్రముఖి. లకలక అంటూ పేదల రక్తాన్ని మాత్రమే తాగే చంద్రముఖి. మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను, చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు, ఎన్నిసార్లు వచ్చాడన్నా? 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా మరి మీ ఇంట్లో కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరికైనా చంద్రబాబు ఆయన హయాంలో గవర్నమెంట్ జాబ్ ఎవరికైనా వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. వారు ప్రచారం చేసే ఇంకో బోగస్ రిపోర్ట్ చూద్దామా? రైతంటే బాబుకు ప్రేమట, రైతంటే బాబుకు ప్రేమట. నమ్ముతారా? రెండు చేతులు వైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. రైతంటే బాబుకు ప్రేమట. ఇప్పుడు గతంలో ఏమీ చెయ్యని బాబు రైతుకు ఎక్కువ మేలు చేస్తాడట. 3 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. నేను అడుగుతా ఉన్నాను, మీ అందరి సమక్షంలో వాళ్ళని అడుగుతా ఉన్నాను, రైతుకు అయ్యా చంద్రబాబు రైతుకు
నువ్వు ఏం చేశావు అని అడుగుతా ఉన్నాను ఇదే సభాముఖంగా. మన సంకల్పానికి కేంద్ర సహకారం అవసరం. ఈరోజు అలాంటి సహకారమే నరేంద్ర మోడీ గారి ద్వారా వస్తుంది. అందరం కలిసి ముందుకు పోతున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గుద్దులే గుద్దులు, పిడి గుద్దులు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఎక్కడ చూసినా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని విధ్వంసానికి గురి చేసి అప్పులకు తప్పులకి ఇప్పుడు రాష్ట్రం అయితే వెంటిలేటర్ పైన ఉండే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పారిపోతాడు? ఎక్కడికి పారిపోతాడు? లండన్కు పారిపోతాడు. మీరు కన్నెర్ర చేసి ఎక్కడికి పోతాడు? ఎక్కడికి పోతాడో ఇప్పుడే నేను చెప్పను. అది చేసి చూపిస్తాం. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 2014లో మీరు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముందుకు పోయాం. అధికారాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నాం. ప్రతి క్షణం రాష్ట్రం కోసం తప్పించాం. అద్భుతమైన రాజధాని ఉండాలని అందరి మద్దతుతో అమరావతిని మొదలుపెట్టాం. ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేశాం. 7 మండలాలతో కలిపి పోలవరాన్ని 72% పూర్తి చేసిన బాధ్యత ఆ రోజు ఎన్డీఏ పార్ట్నర్స్కే దక్కింది. రైట్. అది 2 సభల్లో సిద్ధం సభలో జగన్ ఏమన్నారు, అదేవిధంగా తణుకు ప్రజాగలం రోడ్ షోలో చంద్రబాబు ఏమన్నారో చూసాం. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అధికారమే లక్ష్యంగా 2 పార్టీలు కూడా ఒకదాని మీద ఒకటి విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ జనం మాత్రం కామన్గానే కనిపిస్తున్నారు. ఆ సభకి ఇక్కడికి 2 షోలకి 2 కూటమి సభలకి అదేవిధంగా సిద్ధం సభలకు కూడా భారీగానే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇదే అంశం డిబేట్ కొనసాగిద్దాం. నారాయణ రెడ్డి గారు, ముందుగా మీతోనే సిద్ధం సభకి జనాలు బాగానే వస్తున్నారు, కూటమి సభకు కూడా జనాలు బాగానే వస్తున్నారు. మీరు విజువల్స్లో కూడా మీరు చూసే ఉంటారు. ఇప్పుడు జనం కంప్లీట్గా ఒకవైపే ఉన్నారని చెప్పడం అయితే ఖచ్చితంగా చెప్పలేము, నో డౌట్. అందులో ఓట్లు వేసి ఓటు ఈవీఎంలు పోలింగ్ అదే ఫలితాలు వచ్చేంత వరకు కూడా మనం చెప్పలేం. బట్ జనం మాత్రం ఖచ్చితంగా 2 సభలకు బాగానే వస్తున్నారు. మీరు మాత్రం విజయం మీదే అని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. అది ఎలా సాధ్యం? నారాయణ రెడ్డి గారు. డిబేట్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం, మీకు కూడా నమస్కారం అండి. సార్, ఒకటి, ఈరోజు మీరు ఏదైతే పిడుగురాళ్ళ దగ్గర సభ జరిగిందన్నారో నేను ఇప్పుడు ఆ సభ దగ్గర నుంచి మీతో మాట్లాడతాను. ఎందుకంటే దగ్గరికి 1 లక్షకు పైగా జనాలు, 1 లక్షకు పైగా జనాలు ఇక్కడ హాజరవు. నేను ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఆద్యంతం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ప్రతిదీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంతే అనే ఒక నమ్మకం ప్రజల్లో ఏర్పాటు చేసుకోగలిగాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మనం బేరీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసాధ్యమైన హామీ ఇచ్చినా సరే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఒక మాట వచ్చింది అంటే ఆ మాటకు కట్టుబడి ఉంటాడు, ఆ మాట నెరవేరుస్తాడని. అది సిద్ధం సభకు వచ్చిన జనాలకే కాదు, చివరికి తెలుగుదేశం యొక్క కార్యకర్తకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నమ్మకం ఉంటుంది. అదే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక హామీ ఇచ్చినట్లయితే ఏదోనే ఎన్నికల ముందు స్టంట్ ఏదో మాట్లాడేస్తాడు అనే అంటే ఇక్కడ విశ్వసనీయత అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటి పేరుగా మారిపోయింది. వెన్నుపోటు అనేది చంద్రబాబు నాయుడు గారికి ఇంటి పేరుగా మారింది. ఎందుకంటే అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా మేము ఖచ్చితంగా నెగ్గుతామని ఎందుకు అంటున్నామంటే ప్రజల్లో మా మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికలకు మేము ఏమేమైతే మేనిఫెస్టోలో నవరత్నాలు ప్రకటించామో
ఆ నవరత్నాలు నేను దగ్గరికి 95% పూర్తి చేయగలను. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు ఇచ్చారో ఒక విషయం చెప్తా. నారాయణ రెడ్డి గారు ప్రధానంగా మీ సిద్ధం సభల్లో జనరల్గా వినిపిస్తున్న కంప్లైంట్ ఏంటంటే జనం కాదు వచ్చేది కార్యకర్తలే ఎక్కువగా ఆయా నేతలు ఆ నియోజకవర్గాలకు చెందిన నేతలు ఆ నియోజకవర్గాలకు చెందినటువంటి కార్యకర్తలను మొబిలైజ్ చేసి తీసుకొస్తున్నారు తప్పి జనం లేరు అనేది ఒక కంప్లైంట్, ఒక వాదన అన్నా. అంటే కార్యకర్తలు జనం కాదంటామన్నా, కార్యకర్తలు ఏమన్నా స్వర్గలోకం నుంచి ఏమన్నా తీసుకొస్తారన్నా? కార్యకర్తలు ఎవరన్నా జనమేనా? అంటే చంద్రబాబు నాయుడు వచ్చి వాళ్ళు ఎవరన్నా జనం? కార్యకర్తలు అయితే ఖచ్చితంగా ఓట్లేస్తారు, జనం వేస్తారని చెప్పలేం కదా. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి వచ్చి జనం ఎవరైనా రోడ్లు తిరిగి బేవరం అందరూ వచ్చి కూర్చున్నారని చంద్రబాబు నాయుడు? ఆ క్వశ్చనే అర్థవంతంగా లేదన్నా. నువ్వు అడిగే క్వశ్చన్ నాకు అర్థవంతంగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీటింగ్, ఏదైనా ఒక మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్ కి కార్యకర్తలు వస్తారు, ఆ మీటింగ్ కి పార్టీ అభిమానులు వస్తారు, ఆ మీటింగ్ కి మహిళలు వస్తారు, ఆ మీటింగ్ కి ఆ పార్టీ పట్ల అభిమానం ఉన్న వాళ్ళు వస్తారు, ఆ మీటింగ్ కి తెలుగుదేశం వారు కూడా వస్తారు. ఎందుకంటే ఎంతమంది వచ్చారో చూద్దామని, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడదామో విందామని కూడా కొంతమంది వస్తారు, పత్రికా విలేకరులు వస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వచ్చేవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, సగటు పేదవాడు జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వస్తున్నారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ పేదవారికి నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ, నా మహిళలు అని ఏ ప్రభుత్వ అధినేత కూడా సంబోధించలేదు. ఏ ప్రభుత్వ అధినేత కూడా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, మధ్యతరగతి వారికి కానీ, అగ్రకులాల్లో పేదవారికి కానీ సంక్షేమ ఫలాలను వాళ్ళ ఇంటి ముంగిటికి పట్టుకెళ్ళారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి సంక్షేమ పథకం వారి ఇంటికి పోతుంది, వారు అడగకుండానే పథకం పోతుంది. ఒకప్పుడు వారికి ఏదైనా ఒక రేషన్ కార్డు కావాల్సి వచ్చినా, ఒకప్పుడు వారికి ఏదైనా ఒక సర్టిఫికెట్ కావాల్సి వచ్చినా, ఒకప్పుడు వారికి ఏదైనా పథకం కావాల్సి వచ్చినా ఆ గ్రామంలో ఉన్న నాయకుడి చుట్టూ, ఆ గ్రామంలో ఉన్న అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేయవలసి వచ్చేది. ఈ రోజు ఆ పథకాలు ఇవ్వడం కోసమే వాలంటీర్లు అవనివ్వండి, సెక్రటేరియట్ స్టాఫ్ అవనివ్వండి, ఆ లబ్ధిదారులు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రభుత్వ పరిపాలనలో సంస్కరణ తీసుకురావడం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి సంస్కరణ తీసుకురావడం వల్ల వచ్చిన ఫలితం. అందుకే ప్రతి పేదవాడు, ప్రతి బీసీ, ప్రతి ఎస్సీ, ప్రతి మైనారిటీ, ప్రతి మహిళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలి, మా యొక్క జీవితాల్లో పెనుమార్పులు వచ్చాయి, మేము 3 పూట్ల భోంచేస్తున్నాం, మా జీవితానికి భద్రత వచ్చింది, అనేక మంది 60 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్లు తెల్లవారకుండా ఇంటికి పోతుంది, కాబట్టి సామాజిక భద్రత ఏర్పడింది. కాబట్టి వారందరూ కూడా ఏకకంఠంతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఒక మాట చెప్తాను, ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో ఏ రోజైనా పేదవాడు చదువుకునే సర్కారీ బడులను బాగు చెయ్యాలి, కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ని బాగు చేయాలనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా? మీరు ఒక్కసారి గవర్నమెంట్ స్కూల్కి పోండి అన్న, ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి పోండి అన్న. గవర్నమెంట్ స్కూల్కి పోతే అక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఆర్ఓ ప్లాంట్. అంటే ఒక కార్పొరేట్ స్కూల్కి వెళ్ళండి, మీరు ఈ రాష్ట్రంలో కార్పొరేట్ స్కూల్కి వెళ్ళండి, పెద్ద పెద్ద రాయపూడి వేణు గారు మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు. ఒకసారి పాయింట్ ముగించండి అన్న. మీరు ప్రతి కార్పొరేట్ స్కూల్కి పోండి, సంవత్సరానికి 150,000 ఫీజు తీసుకున్నారన్న, ఆ స్కూల్కి పోండి. గవర్నమెంట్ స్కూల్ పోండి, ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనే ఆర్ఓ ప్లాంట్ ఉంది వాటర్ తాగడానికి. అంటే ప్రతి పిల్లవాడు కూడా మంచినీళ్ళు తాగాలి. అంతేకాదు స్కూల్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని నాడు నేడు అనే పథకాన్ని పెట్టి పేదవారి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసిన కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరి ఎవరున్నారు? అందుకే పేదవారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల నిలబడ్డారు. వేణుగారు, రాయపూడి వేణుగారు, నారాయణ రెడ్డి గారు చెప్పిన మాటలో వాస్తవం లేదంటారా? వేణుగారు, ముందుగా బిఆర్కే న్యూస్ యాజమాన్యానికి, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నారాయణ రెడ్డి అన్న చెప్పారు, ఆయన ఏం చెప్తారంటే సంఖ్యాబలాన్ని బట్టి ప్రభుత్వం యొక్క పనితీరుని లెక్క వేయడం అనేది కరెక్ట్ కాదు, అంకిల్ గారడి అనేది చూపించడం కూడా సరైనటువంటి విధానం కాదు. మరి ఆ అధినాయకుడేమో వైనాట్ 175 అనేటువంటి విధానంతో ఎన్నికల్లోకి రావటం, నారాయణ రెడ్డి అని చెప్పేదేమో, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదేమో 98.8% మేము ప్రజలకి సంక్షేమం చేశాం కాబట్టి మమ్మల్ని నమ్ముతున్నారంటాడు. ఈయనేమో 3% తగ్గించేశారు ఇప్పుడు వచ్చేటికి. సరే, ఏదేమైనప్పటికీ
75 సంవత్సరాల భారతదేశ చరిత్రను ఆయన గుర్తు చేస్తున్నారు కాబట్టి నిజంగా 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ప్రభుత్వం కూడా ఇన్ని అప్పులు చేసినటువంటి ఘనత మరి రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది. అంటే 11,50,000 కోట్ల రూపాయల అప్పుని 2,50,000 కోట్లు ఉన్నటువంటి ఉన్నటువంటి అప్పుని వాళ్ళ 11,50,000 కోట్లు తీసుకున్నటువంటి ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందనేటువంటి విషయాన్ని మనం ఈ రోజు గుర్తు చేసుకోవాల్సినట్టు రాస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ పాఠశాలల గురించి చెప్పుకొచ్చారు కానీ గోడలకి రంగులను అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ ప్లాంట్లు కాదు కావాల్సింది, ఇవాళ పాఠశాలలకు సరిపడినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారనేటువంటి విషయాన్ని సదరు ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సినట్టు అవసరం. వీరు అధికారంలోకి రాకముందు వీరు పాదయాత్ర చేసేటప్పుడు దాదాపుగా 40,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేటువంటి ఘంటాపరంగా చెప్పి మేము 25,000 పైన మేము టీచర్ పోస్టుల్ని మేము నియమిస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాల అనంతరం ఓటు బ్యాంకు రాజకీయం కోసం 3 నెలల ముందు 6,100 టీచర్ పోస్టుల్ని మరి ప్రకటించి కోర్టు ముట్టికాడేసి తర్వాత ఎన్నికల ప్రక్రియలో భాగంగా దాన్ని వాయిదా వేసినటువంటి విధానం ఇది. మరి స్కూళ్ళని మీరు కార్పొరేటర్ విధానంలో తీసుకెళ్తున్నారా అని చెప్పి మేము ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇకపోతే ఇందాక సిద్ధం సభల గురించి జన సమీకరణ గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర యంత్రాంగం ఉంది. ఇవాళ ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా వాళ్ళు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు తప్ప ఇవాళ వాళ్ళు ఉన్నటువంటి సిబ్బంది ద్వారా ప్రజలు తరలిస్తున్నారనేటువంటి విషయాన్ని ఆ జరిగేటువంటి సిద్ధం సభల్ని మేము చాలా స్పష్టంగా చెప్పగలం. ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు వచ్చేటువంటి జనం వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేటువంటి జనం. వేణుగారు ఎలా చెప్పగలరా మీరు? వాళ్ళకు వచ్చేది మొబిలైజ్ చేస్తారు, మీకు వచ్చేది స్వచ్ఛందంగానే, మీరు ఏ విధంగా అంత బలంగా చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు స్పష్టంగా వాళ్ళు ఇప్పటిదాకా 5 సంవత్సరాల వరకు అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఇందాక చెప్పినట్టు 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఇసుక గాని బొసక్ గాని మరి వాళ్ళు ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ కూడా హరించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాలు అంటే ఈ 5 సంవత్సరాల మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పుకోవచ్చు. ఇవాళ మద్యపాన నిషేధం అనేటువంటి ఒక పేరుతో మీరు ప్రజల ముందుకు వచ్చి ఇవాళ అక్రమంగా మీ బ్రాండ్ల్ని అమ్మి తారేపల్లి ప్యాలెస్ కి మీరు తరలించేటువంటి విధానం ఆ డబ్బులు. ఇవాళ తోటకూర కట్టకుండా కూడా డిజిటల్ పేమెంట్లు ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో మీరు కనీసం మద్యం షాపుల్లో మీరు అన్ని కూడా నగదు వ్యాపారం చేసుకుంటూ మీ యొక్క అభివృద్ధిని పెంచుకుని మీ యొక్క ధనాన్ని పెంచుకున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధిని వాళ్ళ అధపాతాలకి దొక్కి కనీస మౌలిక వసతులు కూడా కల్పించినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు మార్పు కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కంకణం కట్టుకుని వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటుని చేయలేకుండా మరి ఈ యొక్క అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించడానికి ఎన్డీఏ కూటమిగా ఇటు తెలుగుదేశం గాని భారతీయ జనతా పార్టీ గాని మరి వాళ్ళంటే జనసేన పార్టీ గాని ఒక కూటమిగా మేము ప్రజల ముందుకు వెళ్ళాం. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో పడినటువంటి ప్రజలు పడుతున్నటువంటి అభివృద్ధి లేనటువంటి సంక్షేమం కనీసం రాజధాని కూడా లేనటువంటి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం యొక్క పరిస్థితిని ప్రజలు గమనించి చాలా స్వచ్ఛందంగా వారిగా వచ్చేటువంటి ప్రతిపక్ష సభలకి వీళ్ళు మోసం చేసి మాయ మాటలు చెప్పి జనాన్ని సమీకరించుకునేటువంటి నిజంగా జనంలో మీ కూటమికి అంత ఇంపాక్ట్ ఉండి అంత పవర్ మిమ్మల్ని నమ్మినట్లయితే ఖచ్చితంగా మీరు వైసీపీ చేసినట్టుగా భారీగా సభలు ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నాం? ఓన్లీ కార్నర్ మీటింగ్కి రోడ్ షోలకు మాత్రమే పరిమితం అవుతున్నారు ఎక్కువగా. కంపేర్ టు వైసీపీ చేస్తే అంతగా సభలు నిర్వహించలేకపోతున్నారు పెద్దగా. ఎందుకంటే వీళ్ళు మేము చెప్పాం కదా ఈ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం అంతా జనాన్ని సమీకరించే భాగంలో ఉన్నారు తప్ప ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ప్రజల దగ్గరికి వెళ్తున్నాయి, ప్రజలు ముంగిట్లోకి వెళ్తున్నాయి, ప్రజల యొక్క సమస్యలు వివరించడానికి ప్రజల మధ్యలోకి వెళ్తున్నాయి తప్ప వాళ్ళు సమీకరించేటువంటి విధానం మాత్రం ప్రతిపక్షంలో లేరు. కాబట్టి ఇంకా ఎక్కువ విషయాలు చెప్పుకోవాలంటే పెద్దలు మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దాంట్లో మనం వెళ్ళాలంటే ఈ నవరత్నాల్లో కనుక చూసుకున్నట్లయితే ఒక మరి ఇందాక ఆయన అంటాడు బాబు వస్తే జాబ్ వచ్చింది అని మోసం చేస్తున్నాడు అనేటువంటి ఆయన. నిజంగా ఈయన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఈ 4 సంవత్సరాల్లో ఇచ్చారు. ఆయన వచ్చిన తర్వాత సచివాలయాల్లో 1,30,000 తప్పితే ఇప్పటి వరకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చారా? ఓన్లీ 2,50,000 మరి ఇచ్చినటువంటి వాలంటీర్లు కూడా వాళ్ళు ఉద్యోగులుగా చూపించుకుంటూ ప్రభుత్వాన్ని నడిపారే తప్ప
మరి జాబ్ క్యాలెండర్ ని విడుదల చేస్తానటువంటి మాయ మాటలు ప్రతి జనవరి నెలలోనూ జాబ్ క్యాలెండర్ విడుదల చేయనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇవాళ ప్రతిపక్షాలని బాబు వస్తే జాబ్ వచ్చింది అనేటువంటి మోసం చేస్తున్నటువంటి మాట రైట్ జగన్మోహన్ రెడ్డి వేణు గారు గారు ఎలా చెప్పగలరు? మీరు లేవనెత్తిన ప్రశ్నలన్నింటిపైన చర్చిద్దాం. వైసీపీ స్పోక్స్ పర్సన్ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇతర కూడా ఉన్నారు, ఆయనే అడుగుదాం. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. కాంగ్రెస్ నుంచి బాజీ గారు ఉన్నారు, అదేవిధంగా విశ్లేషకుడు జగదీష్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ రియాక్షన్ తీసుకునే ముందు ది గ్రేట్ డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల ప్రచారం హోరెత్తుంది. పార్టీల నేతల మధ్య కూటమి వర్సెస్ వైసీపీ ఇక వ్యవహారం మారిపోయింది. కంప్లీట్గా అధికారమే లక్ష్యంగా ఆయా పార్టీలు రెండు కూడా ప్రతి విమర్శలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇదే అంశంపై అంటే జనం ఎవరికి మద్దతు తెలుపుతారనేది పాయింట్ ఆఫ్ మూడ్ ఆఫ్ ది ఓట్ ఏపీగా మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, బాజీ గారు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ నుంచి. బాజీ గారు రైట్, మీరు అఫ్కోర్స్ మీరు రేస్లో ఉన్నప్పుడు కూడా బాజీ గారు మీరు రేస్లో ఉన్నప్పుడు కూడా ఏదో కాస్త కూస్త స్థానాలు రావాలి సాధిస్తామని ఒక భరోసా ఉన్నారు. రైట్, అది పక్కన పెట్టేసండి. కూటమి వైసీపీ ఈ రెండు పార్టీల మధ్యలో అంటే ఎవరిని జనం దగ్గర చేసుకునే అవకాశం ఉందంటారు ఈసారి మీ వ్యూ ప్రకారం? ముందుగా ఇందాక మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ చూపించారండి. ఆ స్పీచ్లో ఆయన మాట్లాడుతూ రైతులకి తాము ఏదో చేశామని చెప్పేసి, మరి గత ప్రభుత్వం రైతుల్ని నిర్లక్ష్యం చేసిందని, రైతులకి ఈ 5 ఏళ్లలో ఎంతో మేలు చేశానని చెప్పుకొచ్చారండి. నేను ఒకటే అడుగుతున్నానండి, ఒక రైతుల విషయమే కాదండి, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రంగాన్ని అభివృద్ధి చేసింది, ఏ రంగంలో సుభిక్షంగా మరి ఉంది అనేది ఒక్కసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితిలో ఉందండి. కారణం ఏంటంటే ఇది ఎన్నికల సమయం. నేను ఇచ్చేశానని ప్రగల్భాలు చెప్పుకోవడం, లేకపోతే జనాన్ని ఏదో మభ్యపెట్టి మాట్లాడుకోవడం తప్ప నిజానికి చూస్తే ఇవాళ రైతాంగం పరిస్థితి చాలా అధ్వానంగా ఉందండి. రైతులకి ఎంత సబ్సిడీ మీద విత్తనాలు సరఫరా చేశారు, ఏ సబ్సిడీ ఎరువులకు ఇచ్చారు, అట్లాగే మద్దతు ధర కంటే బోనస్గా రైతులకి అదనంగా ఏం చెల్లించారు, అట్లాగే ఈ మధ్య తుఫాను వచ్చి రైతులు ధాన్యం తడిసిపోయి పంటలు నాశనం అయిపోతే ఎంతవరకు బీమా సపోర్టింగ్ ఈ గవర్నమెంట్ ఇచ్చింది అనే దానికి మరి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎన్నికల సమయం, రైతులకి ముఖ్యంగా ఇవాళ ఏదో చెప్పుకుంటున్నారు రైతులకు వచ్చేసామని. ఇప్పుడు రైతాంగం ప్రశ్నిస్తూ ఉన్నారండి. రైతులు చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారు. ఏం జరిగింది రైతులకు మేలు? మన పక్కనున్న ప్రభుత్వాలు చూడండి, ఒకసారి పరిశీలిస్తే కనుక ఛత్తీస్గఢ్ కానివ్వండి, బీహార్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, ఈవెన్ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా ఎంఎస్పీ కంటే ధాన్యానికి అదనంగా బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారండి. ఎందుకంటే ఇవాళ రైతులకి ధాన్యం పంట పండించడం గిట్టుబాటు అవట్లేదండి. పెరిగిన కూలీలు కానివ్వండి, బాజీ గారు గవర్నమెంట్ మీద మీ అబ్జర్వేషన్ మీరు చెప్తున్నారు, కానీ నేను అడిగిన సూటి ప్రశ్న ఏంటంటే, సో అఫ్ కోర్స్ మీరు ఎలాగూ ఏదో ఓట్లు కొంత శాతం సాధించగలమని భరోసా ఉన్నారు, అది పక్కన పెట్టేసండి. నేనేమంటున్నానంటే వైసీపీ కూటమిలో రెండిట్లో ఏ పార్టీని జనం జయకొట్టే అవకాశం ఉంది? మీరు ఎందుకంటే మీరు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు యాక్చువల్గా ప్రస్తుత ప్రభుత్వం టోటల్గా వైఫల్యం చెందిందండి. కారణం ఏంటంటే అదే చెప్పబోతున్నాను నేను. ప్రభుత్వం ఎట్లా వైఫల్యం చెంది ఏ రంగాల్లో? ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కానీ మరి అభివృద్ధి సంక్షేమం రెండు హ్యాండ్స్ తోటి రెండు కళ్ళుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏదో పేద ప్రజల అకౌంట్స్ లో ఏదో ఫండ్స్ డబ్బులు వేస్తున్నామనో, లేకపోతే ఏదో స్కూల్స్ చేశామనో చెప్పుకుంటున్నారు. పేదలకి స్థలాలు ఇచ్చాము, ఇళ్ళు ఇచ్చామని ఈయన చెప్పుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే కనుక చాలా అద్భుతమైన పరిస్థితులు ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చిన, స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించిన ఏ వెంచర్ కూడా సరిగ్గా లేదు, పూర్తిగా లేదు. అందరూ కూడా అప్పుల పాలైపోయి తీసుకున్న వాళ్ళు దాన్ని పునాదుల్లోనే ఆపేసి ముందుకెళ్ళలేని పరిస్థితి ఉంది. అట్లాగే ఇసుక, అది ఒక పెద్ద కుంభకోణం జరిగింది. ఇసుక కాస్ట్ పెరిగిపోయి నిర్మాణ రంగం కుదేలైపోయింది. ఏ రాష్ట్రంలో అయినా కానీ నిర్మాణ రంగం బాగుంటేనే అందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది. అట్లాగే గతంలో జరిగిన ఉపాధి హామీ పథకాలు మూలబడిపోయినాయి. అలాగే ఆరోగ్యశ్రీ పథకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అన్ని దాని డస్ట్బిన్ లో వేసేసారు. ఆ పథకాలన్నీ కూడా అవన్నీ ప్రజలకు ఎంతో ఉపయోగపడేవండి. ఈ క్షేత్రస్థాయిలో ప్రజలందరూ కూడా వీటి పట్ల ఎంతో అసంతృప్తితో ఉన్నారు. అలాగే ఇక్కడ చదువుకుంటున్నారు. స్కూల్స్ బాగా చేశాము, ఎడ్యుకేషన్ పెంచాము, కాలేజీలు చేశామని చెప్తున్నారు. ఈ చదువుకొని పిల్లలు ఏం చేయాలండి? ఎక్కడికి వెళ్ళాలి? ఉద్యోగాలు ఎక్కడ చేసుకోవాలి?
అందరూ కూడా పాస్ అవుట్ అయ్యి బయట రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాల కోసం వెతుక్కుంటున్నారు దేహి అంట. ఈ రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీ లేదు, పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు. ఎట్లా బతుకుతారు చెప్పండి? బాజీ గారు, అన్ని కోణాల్లో కూడా గవర్నమెంట్ నేను చెప్పిన ఆన్సర్, కూటమి విషయానికి వస్తే, నేను అడిగిన ప్రశ్న కూటమి విషయానికి వస్తే కనుక ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. కూటమి విషయానికి కూడా చెప్తాను. గతంలో కూడా ఇదే కూటమి అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు, బీజేపీ, జనసేన ముగ్గురు కూడా కూటమిగా గత ఎన్నికల్లో వెళ్ళారు. తర్వాత బీజేపీ తోటి జతగట్టిన పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు చెప్పండి? ఆ గవర్నమెంట్ కూడా మరి రైతులకు కానివ్వండి, అట్లాగే రాజధాని విషయంలో కానీ టోటల్ గా ఫ్లాప్ అయిపోయింది. ప్రజలు రెండు పార్టీల పట్ల కూడా ఇటు కూటమి కానివ్వండి, ఇటు మన అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ పట్ల కూడా అంత హ్యాపీగా లేరండి. మరి జనం వస్తున్నారు. జనం ఖచ్చితంగా ఏంటంటే ఈ జనం అందరూ కూడా ఎండల్లో వాళ్ళు చెమటలు కప్పుకుంటూ ఈ మీటింగులు, ఈ ప్రసంగాలు వినడం కోసం ఎవరు రారండి. వీళ్ళందరూ కూడా మరి తెచ్చుకోబడిన జనం. ఆ పరిసర ప్రాంతాల్లో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ నానా తిప్పలు పడి అవి ప్రలోభాలు పెట్టి జనాన్ని తీసుకొచ్చి చూపిస్తున్నారు తప్ప ఏమి ఈ జనం వాళ్ళందరికీ వాళ్ళు వాలంటరీగా వచ్చిన జనం మాత్రం కాదండి. అది అందరికీ తెలిసిన సత్యమే. లేకపోతే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది రేపు ఎన్నికల్లో? ఏ పార్టీ ఇటు మన అధికార పార్టీ విన్నింగ్ లో ఉంటుందా, లేకపోతే మన కూటమి ఎడ్జ్ లో ఉంటుందా అని అడిగారు మీరు. ఇవాళ జనం అందరూ గుమ్మనంగా ఉన్నారంటే మనం స్పష్టంగా చెప్పలేము. మేమైతే థర్డ్ ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ పార్టీ బ్యూటిఫుల్ మేనిఫెస్టో ముందుకు వచ్చాము. మేము బాజీ గారు మీరు ఆకాశానికి నిచ్చినేస్తున్నారు, అది జరిగే పని కాదు బాజీ గారు. ఆకాశం నిచ్చిన కాదండి. రెండు కూటములు, రెండు పక్షాలు కూడా మనం చూసాం పరిపాలన. ప్రస్తుతం సాగుతున్న పరిపాలన చూసాం, గతంలో పరిపాలన చూసాం. ఈ దేశానికి కానివ్వండి, ఈ రాష్ట్రానికి కానివ్వండి, కాంగ్రెస్ మార్పు పరిపాలన కావాలి అని జనం మనసుల్లోకి వెళ్తుంది. మేము కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. జగదీష్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. జగదీష్ గారు, మీకు పాలిటిక్స్తో సంబంధం లేదు, బట్ ఒక వ్యూవర్గా, ఒక విశ్లేషకులుగా మీకు ఏమనిపిస్తుంది? ఏ పార్టీ తీసుకొస్తున్న సభలకు కానీ, ఏ పార్టీ చేస్తున్న రోడ్ షోలకి జనం స్వచ్ఛందంగా ఎవరు తీసుకొస్తున్నారు, మొబిలైజ్ ఎవరు చేస్తున్నారు, స్వచ్ఛందంగా జనం వస్తున్నారు? ఏ పార్టీకి, ఏ కూటమికి వస్తున్నారు? ముందుగా వెంకటేష్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు నారాయణ రెడ్డి గారికి, అలాగే మన వేణుగోపాల్ గారికి, బాజీ గారికి అందరికీ నమస్కారం. అట్లే బీఆర్కే ప్రేక్షకులకు కూడా నమస్కారం. ముందుగా నాకు చిన్న డౌట్ ఉందండి. మొదటి ప్రశ్న మీకే, అసలు జనహోరికి ఓటెత్తుతున్న జనానికి మధ్య డిఫరెన్స్ ఏంటి చెప్పండి. ఈక్వల్ గా వస్తున్నారు అనేది ఒక ఆస్పెక్ట్. జనహోరికి ఓటెత్తుతున్న జనానికి డిఫరెన్స్ ఏంటి? ఐ మీన్ టు సే జనం బాగా వస్తున్నారు, ఇద్దరికి బాగా వస్తున్నారు అనేది ఆ కాన్సెప్ట్ అనుకున్నా. దాని మీనింగ్ జనహోరు అంటే చోలుకు సంబంధించింది పెద్ద గొడవ. ఓటెత్తడం అంటే ఎక్కువ మంది రావడం. ఇంతేనా, లేదంటే వేరే అర్థం ఏమన్నా ఉందా? మేమిచ్చిన ప్రకారం అయితే జనం ఈక్వల్ గానే భారీగా వస్తున్నారు, రెండింటికి భారీగానే వస్తున్నారు అనేది మేము అనుకున్నది. అలాగే అనుకుందాం. అసలు జనాలు పబ్లిక్ మీటింగ్ రావాల్సినంత అవసరం ఏముంది మీరు చెప్పండి. జనాలు పబ్లిక్ మీటింగ్కి ఎందుకు వస్తాడు, ఎందుకు రావాలి? ఈరోజు ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, చంద్రబాబు ఏం చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు, శర్మిలమ్మ ఏం చెప్తుంది, ఇంట్లో కూర్చొని టీవీలో చూడొచ్చు, మొబైల్లో కూర్చొని మొబైల్ పెట్టుకొని చూడొచ్చు. మరి ఎందుకు వస్తున్నారు జనాలు? స్ట్రైట్ క్వశ్చన్ చెప్పండి, మీ వ్యూ ఏంటి చెప్పండి. ఎందుకు వస్తున్నారంటే మీరేమనుకుంటున్నారు? వీళ్ళు మొబైలైజ్ చేస్తున్నారు. కొందరేమో నేరుగా చంద్రబాబును చూద్దామను, నేరుగా జగన్మోహన్ రెడ్డి చూద్దామను, నలుగురితో కలిసి కాసేపు టైం స్పెండ్ చేద్దామని వస్తున్నారు. అంతే, వాస్తవం అయితే అదే. రెండు చేస్తున్నాయి అంటున్నారు. కూటమి చేస్తుంది, వైసీపీ చేస్తుంది, రెండు చేస్తున్నాయి అంటున్నారు మొబిలైజింగ్. మేబీ కాకపోతే అధికారంలో ఉన్న, ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీ కాస్త ఎక్కువ చేస్తుంది, అందులో అనుమానం లేదు. సరే, ఇంకా మన చర్చలోకి వెళ్ళిపోదాం. నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజలకి చెప్పినవన్నీ చేసేశాడు, ఆయన చెప్పిన ప్రతి మాట చేసేశాడు, ప్రతి హామీ నెరవేర్చేశాడు అని చెప్తూ 95% అన్నారా? 95% చేశారు, 5% లేదని చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే
99% చేసేసాను, ఏ 1% మిస్ అయింది అని చెప్తున్నాడు. 99 కరెక్టా, 95 కరెక్టా? ఇదొకటి. రెండో విషయం, చెప్పిన ప్రతి మాటను ఖచ్చితంగా నెరవేర్చిన ఘనత, కీర్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్తాడు. మరి పోలవరం ఏమైంది, మద్య నిషేధం ఏమైంది, మరి స్పెషల్ స్టేటస్ ఏమైంది, సిపిఎస్ ఏమైంది, ఇలా చెప్పుకుంటూ పోతే కొండ విడిచాంతాడంత ఉంది. ఈ మాట చెప్పడానికి మీకు నిబద్ధత ఉందా? లేదు. మీ నాయకుడి మాటకి మీ మాటకే వ్యత్యాసం ఉంది. రెండో విషయం, ఇది కాసేపు ఆపితే మీరు ఈ 5 ఏళ్లలో ఆయన చెప్తూ ఏమంటే అవి స్వచ్ఛమైన వాటర్, ఓఆర్ వాటర్ ఇచ్చారు. 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఓఆర్ వాటర్ ఇచ్చారు. ఆ తర్వాత ల్యాప్టాప్లు ఇచ్చారు, లేకపోతే సెల్ ఫోన్లు ఇచ్చారు. అంటే అప్పుడు లేవండి ఇవి. స్వతంత్రం వచ్చినప్పుడు ఈ ప్యూరిఫై వాటర్ ఇవన్నీ లేవండి. అప్పుడు వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు, మేము ఇచ్చారని చెప్పుకుంటారు. ఇలాంటి మ్యాజిక్లు అవసరం లేదు. ప్రజలకు ఏం చేశారో చెప్పాలి. అధికార పార్టీగా పెద్ద బాధ్యత ఉంటుంది. రీసెంట్ గా మీరు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఆపద్ధర్మంలో ఉన్నారు. మీరు ఈ 5 ఏళ్ళు ఏం చేస్తారో ప్రజలకు చెప్పుకోవాలి. మీ తప్పులు ఒప్పుకోరు. గత ప్రభుత్వం తప్పు చేసింది, వాళ్ళని ఇంటికి పంపించారు, ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మరి మీరు ఈ 5 ఏళ్లలో ఏం చేస్తారో చెప్పుకోలేక ప్రతిపక్షం మీద పడడం ఏంటండి? ప్రతిపక్షం తప్పు చేసింది, పనిష్మెంట్ అయిపోయింది. మీరు ఈ 5 ఏళ్ళు ఏం చేశారు? లా అండ్ ఆర్డర్ లేదు. జగదీష్ గారు చెప్తున్నారు వాళ్ళు ఏం చేశారో అయితే పుంకాలుగా అయితే చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ అది అయినాయా లేవా, గ్రౌండ్ ఆచరణలో ఉన్నాయా లేవా అనేది మాత్రమే జనం అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను అదే చెప్తున్నా. మరి 95% కరెక్టా? మీ నాయకుడు చెప్పిన 99% కరెక్టా? ఇది చెప్పుకునేదానికి మీకు విజ్ఞత ఉందా? ఇది చెప్పుకునేదానికి మీకు నిబద్ధత ఉందా? చెప్పిన హామీలు నెరవేర్చలేదు. వాలంటీర్ అంటే అర్థం ఏంటండి వెంకటేష్ గారు? వాలంటీర్ అంటే ఏంటి? స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చిన వాడిని వాలంటీర్ అంటారు. వాడిని గవర్నమెంట్ ఎంప్లాయ్ అతన్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా ముద్ర వేయడం మొదటి తప్పు. అతను గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే వాలంటీర్ కాడు, వాలంటీర్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ కాడు. ఇలాంటి చిన్న ఇలాంటి వాటిని తెలుసుకోలేక వాళ్ళని మభ్యపెట్టి మాయ చేసి మీ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం, మీరు ఎంత నీచాన్ని తీసారిపోయారో నిదర్శనం ఇది. మళ్ళీ నెక్స్ట్ లెట్ మీ కంప్లీట్. ఇంకో విషయానికి వస్తే, జనం ఎక్కడికైనా వస్తారండి. వాళ్ళకి నీళ్లు దొరికి మధ్యాహ్నం భోజనం దొరుకుతుంది, ఇబ్బంది లేదనుకుంటే వస్తారు. అక్కడ వేసే నాటకాలు చూస్తారు, అక్కడ చేసే అబద్ధాలు వింటారు, ఎవరైనా వస్తారు. అయితే వచ్చిన వాళ్ళంతా ఓటు వేయాలని లేదు, వచ్చిన వాళ్ళంతా వాళ్ళని సమర్థించాలని లేదు. ఈ మధ్యకాలంలో మనం పవన్ కళ్యాణ్ గురించి చూసాము. పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ గా అంటే ఇష్టము, ఓటు మాత్రం ఇంకొకరికి వేస్తామని చెప్తా ఉంటారు. ఇవన్నీ కాకుండా వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఈ 5 ఏళ్ల కాలంలో లా అండ్ ఆర్డర్ లేదు, రెవెన్యూ సక్రమంగా వాడుకున్నది లేదు, రాజధాని లేదు, రోడ్లు లేవు. మీరు ఇచ్చిన హామీల్లో 100కి 100 రూపాయలు కాదు కదా, 100కి 30% కూడా మీరు ఫుల్ఫిల్ చేయలేదు. అధికార పార్టీగా సిగ్గుపడండి. నారాయణ రెడ్డి గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. జగదీష్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. నారాయణ రెడ్డి గారు రైట్, అఫ్ కోర్స్ మీరు చెప్తున్నారు. నారాయణ రెడ్డి గారు చాలా బలంగా మేము 99% పూర్తి చేసామని, హామీలు ఇవ్వని హామీలను కూడా మేము అమలు చూపించామని నారాయణ రెడ్డి గారు చెప్పి 95%, వాళ్ళ నాయకుడు 99. రైట్, బలంగా చెప్తున్నారు. రైట్, నేను చెప్తాను. నారాయణ రెడ్డి గారు, మీరు హామీలు ఫుల్ఫిల్ ఇవ్వని కూడా పూర్తి చేసామని చాలా బలంగా కాన్ఫిడెన్స్ చెప్తున్నారు. జనం మొత్తం మీ వైపు ఉన్నారని బాగా బలంగా చెప్తున్నారు. కానీ విపక్షాలు చెప్పే పాయింట్లలో కొన్ని నిజాలు ఖచ్చితంగా లేకపోలేదు. ఎందుకంటే అఫ్కోర్స్ స్పెషల్ స్టేటస్ కావచ్చు, పోలవరం కావచ్చు, మద్యపాన నిషేధ హామీ కావచ్చు, రాజధాని కావచ్చు, ఇవన్నీ కూడా అన్కంప్లీటెడ్గానే ఉన్నాయి. మీరు అవునన్నా కాదన్నా? అవునా కాదా నారాయణ రెడ్డి గారు? నేను చెప్పమంటావన్నా? చెప్పండి ప్లీజ్. నేను చెప్పమంటా ఉన్నా అన్న. ఆంధ్రప్రదేశ్ 2014 సంవత్సరంలో విభజన చెందిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని 10 సంవత్సరాల కాలం పాటు ఉంచాలని చెప్పారు. 10 సంవత్సరాలు ఉండాలన్నప్పుడు చాలా మంది మేధావులు ఎవరైతే సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమం చేస్తున్నారో వాళ్ళు 10 సంవత్సరాలు చాలదు, 15 సంవత్సరాల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ఉంచారనేది వాస్తవమా కాదా? మరి 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండాలని హైదరాబాద్ సంవత్సరంలోనే ఖాళీ చేసేసి ఎందుకు అమరావతి అనే దాన్ని రాగం పట్టుకుని ఇక్కడికి వచ్చేసాడు చంద్రబాబు నాయుడు గారు? ఓటుకు నోటు అనే ఒక పెద్ద దాంట్లో దొరికిపోయాడు కాబట్టి ఇక్కడ పరుగులు వచ్చి, అతను కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అనేక బాల అరిష్టాలు ఉంటాయి రాష్ట్రానికి, అనేక పెద్ద ద్రవ్య లోటు కలిగి
ఆర్థిక లోటు కలిగి రెవెన్యూ లోటు కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మనకి జనాభా ఎక్కువ, వచ్చిన ఆస్తులు తక్కువ. అలాంటప్పుడు ఏం చేయాలి? హైదరాబాదులో రాజధానిగా, ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి హైదరాబాదులో ఉంటూ ఇక్కడ మనం డెవలప్ చేసుకుంటూ దాన్ని బట్టి వ్యవహారం నడపాలి. అలా నడపకుండా ఇక్కడికి వచ్చారు. ఓకే, తప్పులేదు, వచ్చారు. వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి 3,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వాస్తవే కదా? మరి 3,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు 3,000 కోట్ల రూపాయలతో ఎందుకు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక అని పేరు పెట్టి తాత్కాలిక భవనాలు కట్టవలసిన పని ఏంటి? ఆ 3,000 కోట్ల రూపాయలు ఉపయోగిస్తే పర్మనెంట్ సచివాలయ వ్యవస్థ, పర్మనెంట్ హైకోర్టులు, పర్మనెంట్ రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఎస్, అది పక్కన పెడితే ఏదైతే అమరావతి దగ్గర ఇప్పుడు రాజధాని అన్నారు, ఇప్పుడు దగ్గర రాజధాని లేదు అన్నారు. రాజధాని ఎందుకు లేదు? ఎవరైతే చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అన్నాడో అదే రాజధాని కేంద్రంగా చేసుకుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంక్లూజివ్ డెవలప్మెంట్, సమగ్రాభివృద్ధిని సాధించాలి ఆంధ్రప్రదేశ్ లో. భవిష్యత్తులో తెలంగాణ ఏ విధంగా అయితే హైదరాబాద్ డెవలప్ చెందిన తర్వాత విడిపోయిందో అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో రాకూడదని ఇంక్లూజివ్ డెవలప్మెంట్ లో భాగంగా కర్నూలులో న్యాయ రాజధాని గాను, ఈ యొక్క ప్రజెంట్ అమరావతిని శాసన రాజధాని గాను, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నాన్నిగా ఉంచి ఆంధ్రప్రదేశ్ ని సమగ్రంగా అన్ని మూలలా సమానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2022 వరకు ఆ 2 సంవత్సరాల కాలం కూడా మాక్సిమం ఫైనాన్షియల్ గా, అంతేకాకుండా అడ్మినిస్ట్రేషన్ గా, అన్ని రకాలుగా కూడా ప్రపంచం అంతా కూడా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి, కోవిడ్ వచ్చింది కాబట్టి మొత్తం స్తంభించిపోయింది. వాస్తవమా కాదా? రాజధాని సమగ్రంగా అభివృద్ధి చేయాలి అంటే నాకు 1,04,000 కోట్ల రూపాయలు కావాలన్నది వాస్తవమా కాదా? చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, 1,04,000 కోట్ల రూపాయలు ఉంటే అన్ని 1,04,000 కోట్ల రూపాయలు ఇచ్చినట్లయితే నేను పూర్తి మౌలిక సదుపాయాలతో అమరావతిని ఏర్పాటు చేస్తాడు. ఓకే, మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 50,000 కోట్ల రూపాయలు కోవిడ్ కోసం ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఆ కోవిడ్ అనేది లేకపోతే ఆ 50,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ లో అనేక అభివృద్ధి ముందుకు పోయి ఉండేది. కానీ అభివృద్ధి ఒక పక్కన అభివృద్ధి చేస్తూ ఈ 50,000 కోట్ల రూపాయలతో కోవిడ్ మీద పోరాటం చేసి భారతదేశంలో కోవిడ్ ని నిరోధించడంలో మిగతా రాష్ట్రాల కంటే నారాయణ రెడ్డి గారు, మీ ప్రభుత్వం చేసిన పథకాలని మీరు డిఫెండ్ చేసుకోవడంలో తప్పులేదు. మీరు ఏ విధంగా ఒక ప్రాసెస్లో వచ్చామని చెప్పుకుంటున్నారు. కానీ ఏదైతే అన్ఫుల్ఫిల్డ్గా ఉన్న ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో మీరు ఇచ్చివి పూర్తి చేయలేనివి, వాటి గురించి అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పాలి మీరు స్ట్రైట్గా. అన్న, ఇందాక విశ్లేషకులకు ఒక మాట చెప్పారు. మేము అమ్మఒడి పథకం ఇస్తామన్నాం. సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు మేము ఇస్తున్నామా లేదా అన్న? ఇంకొక ఇదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉండుంటే, ఈయన కొన్ని హామీలు ఇచ్చుంటే, కోవిడ్ వచ్చి ఉన్నట్లయితే, కోవిడ్ లో ఆయన ఉన్నట్లయితే కోవిడ్ ని సాకుగా చెప్పి మొత్తం సంక్షేమాన్ని మొత్తం పక్కకు పెట్టి ఉండేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదే. కోవిడ్ లో కూడా ప్రతి నెల స్కూల్స్ నాడు నేడు పథకాన్ని ముందుకు తీసుకెళ్లాడు, హాస్పిటల్లో నాడు నేడు పథకాన్ని తీసుకెళ్లాడు. ఆరోగ్యశ్రీని తీసుకున్నట్లయితే ఈ రోజున 25 లక్షల రూపాయల వరకు కూడా వైద్యాన్ని ఫ్రీగా చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 37 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. అది లాస్ట్ 6 నెలల్లో కలిపి 2,000 రూపాయలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 66 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చి ఈ రోజు 24,000 కోట్ల రూపాయలు, మనం 24,000 కోట్ల రూపాయలు మనం పెన్షన్ల కోసం ఖర్చు పెడతాం. మీరు కంపేర్ చేస్తున్నారు. నేను చెప్పిన దాని కాకుండా మీరు చంద్రబాబు పాలనకి మీ పార్టీ అధినేత పాలనకి మధ్య కంపారిజన్ చెప్తున్నారు. బట్ నేను అడిగిన ప్రశ్నలకు మాత్రం సూటిగా సమాధానం చెప్పట్లేదు. స్కిప్ చేస్తున్న పోలవరం పూర్తి చేస్తున్నారు, చేయలేదు. పోలవరం పూర్తి చేస్తున్నారు, మద్యపాన నిషేధం చేస్తున్నారు, చేయలేదు. సిపిఎస్ గురించి మన అది చేయలేదు. ఈ వాటికి ఏవైతే మీరు అన్ఫుల్ఫిల్డ్గా ఉన్నారో మీరు చేశారు. మీరు సంక్షేమం చేశారని నేను కాదంటలేదు, కొన్ని ఖచ్చితంగా చేశారు. కానీ ఏదైతే అన్ప్రామిస్డ్గా ఉన్నాయో వాటి వల్ల మీకు ఖచ్చితంగా మీకు ఇంపాక్ట్ ఉంటుందనేది నా ఒపీనియన్. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. ది గ్రేట్ డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కొనసాగుతుంది.
వెల్కమ్ బ్యాక్ టు ది గ్రేట్ డిబేట్. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, ప్రచార హోరు, లేటెస్ట్ రెండు పరిణామాల మీద డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, వేణుగారు జనసేన నుంచి రాయపాటి వేణుగారు ఉన్నారు. రాయపాటి వేణుగారు రైట్, మీ కూటమిని జనాలు ఎందుకు వెల్కమ్ చేస్తారు? వైసీపీని ఎందుకు అంటే మీ అనాలిసిస్ మీ వ్యూ ప్రకారం అడుగుతున్నాను నేను. కూటమిని ఎందుకు వెల్కమ్ చేస్తారు? రైట్ బాజీ గారు, స్పష్టంగా వైసీపీ నేత నారాయణ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, అన్ని స్కీమ్స్ చేసాం, అన్ని స్కీములు అంటే ఇవ్వని హామీలు కూడా పూర్తి చేశాం, ఖచ్చితంగా జనాల మద్దతు తమకే ఉంటుందని చాలా బలంగా చెప్తున్న పరిస్థితి ఉంది. నిజంగా గ్రౌండ్లో అటువంటి పరిస్థితి ఉందా? నేను ఒకటే అడుగుతున్నానండి వైసీపీ నేతని. ఇప్పుడు రాజధాని విషయంలో 3 రాజధానులు సమగ్రంగా అభివృద్ధి చేద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారని చెప్తున్నారు వారు. ఇదే అంశాన్ని, రాజధాని అంశాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ సిద్ధం సభలో కూడా మేము రాజధాని ఇలా చేస్తున్నాము, విశాఖపట్నాన్ని రాజధాని చేశాము, కర్నూలుని న్యాయ రాజధాని చేశాము అని ఎందుకు మాట్లాడట్లేదండి? ఇది చెప్పి ప్రజలను ఓట్లు అడగమనండి. రాజధాని అంశాన్ని సిద్ధం సభలలో మేమంతా సిద్ధం సభలలో ఎందుకు ప్రస్తావించట్లేదు? ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తే కనుక ఈ ప్రపోజల్ని దీనికి సమాధానం చెప్పాలా? అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాలసీ, ఇసుక పాలసీని ప్రవేశపెట్టారో, మద్యం పాలసీని ప్రవేశపెట్టి అమలు జరుపుతున్నారో, వీటికి జనం యాక్సెప్టెన్స్ ఉందేమో అడగమనండి. వీటి గురించి చెప్పి జనాన్ని ఓట్లు అడగమనండి. అప్పుడు అర్థమవుతుంది ఈ ప్రభుత్వం చేసింది ఏంటో, ఈ ప్రభుత్వానికి ఏ రకమైన మద్దతు లభిస్తుందో అర్థమవుతుంది. దీనికి సమాధానం చెప్పమనండి. ఈవేళ మరి రాజధాని విషయాన్ని ఎందుకు ప్రస్తావించట్లేదు? వీళ్ళు ఎవరు కూడా ప్రస్తావించట్లేదు. రాజధానిని పక్కన పెట్టారు, స్పెషల్ స్టేటస్ అంశాన్ని పక్కన పెట్టారు. అట్లాగే ఏదైతే వీళ్ళు పరిపాలనలో వదిలేసిన అంశాలు ఏ ఉన్నాయో వాటి మీద ఎందుకు ప్రస్తావించరండి? ఆరోగ్యశ్రీ లేదు, ఇవాళ పేదలకు ఉపాధి పథకం లేదు. ఏదో కొన్ని పథకాలు వేసి ప్రజలకు డబ్బులు వేసి అమ్మఒడి వచ్చి ఏదో అవి చెప్పి మేము అభివృద్ధి సంక్షేమం చేశాము, మేము అభివృద్ధి చేశామని చెప్పుకుంటే ఎట్లా అండి? ఇవాళ క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారనేది తెలుసుకోవాలా. ఏదో సభలకే జనాన్ని సమీకరించుకొని మాకు బాగా జనం వస్తున్నారని చెప్పేసి అది అనుకుంటే కాదండి. ఇవాళ క్షేత్రస్థాయిలో ప్రజలందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిపాలన చాలా అధ్వానంగా ఉందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఈవెన్ ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు కూడా రేపు ఓట్లు వేయడానికి వైసీపీకి సిద్ధంగా లేరండి. ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా. నారాయణ రెడ్డి గారు, ఎవరైతే బాజీ గారు చెప్పిన పాయింట్లలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఖచ్చితంగా ఉన్నాయండి. ఏదంటే సిద్ధం సభలో మీరు అన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు, కానీ ఏదైతే రాజధాని గురించి కానీ, సిపిఎస్ గురించి కానీ, మద్యం పాలసీ గురించి కానీ, మద్యపాన నిషేధం గురించి కానీ, వీటికి కీలక హామీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు మీరు నిజంగానే? ఒకటి, సిపిఎస్ అనేది మేము రద్దు చేస్తామని హామీ ఇచ్చింది వాస్తవం. మేము సిపిఎస్ రద్దు చేయాలనుకున్నా సరే అది కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలో ఉన్నప్పుడు మేము చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే సిపిఎస్ రద్దు చేసినట్లయితే ఇప్పుడు మా సాధారణంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఉంది. ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది కానీ ఒకవేళ అమలు చేసినట్లయితే ఇంకొక 5 సంవత్సరాల పోబడికి దేశంలో వచ్చిన ఆదాయం అంతా కూడా ఈ యొక్క ఉద్యోగస్తులకి పెన్షన్లు ఇవ్వడానికి, వారి జీతాలు ఇవ్వడానికి సరిపోద్ది అనేది వాస్తవం. సో కాబట్టి దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వమే మొట్టమొదటిగా దీని మీద నిర్ణయం తీసుకోండి. దేని మీద అంటే ఓపీఎస్ ని రద్దు చేయాలనే దాని మీద. సరే, రైట్. రాజధాని ఓకే, క్లారిటీ ఉంది, దీనికి క్లారిటీ ఇచ్చారు. రాజధాని గురించి చెప్పండి. రాజధాని గురించి మీరు సిద్ధం సభలో ఎందుకు మాట్లాడలేదు? మేము ఎందుకు మాట్లాడతలేదన్న రాజధాని గురించి కూడా మాట్లాడుతున్నాం. లేదు, ఎక్కడ లేదు. ప్రతి డిబేట్ లోను మేమైతేనో మా నాయకులు మేము ఇందుకోసం 3 రాజధానులు చేసాము, దాంతో అందరూ యాక్సెప్ట్ చేశారు అని మాట్లాడలేదు సిద్ధం సభలో మీరు ఎక్కడ కూడా. ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నప్పుడు ఆ రాజధాని లేని రాష్ట్రం ఎందుకు రాజధాని లేదు? మరి ఇప్పుడు అమరావతి ఏంటి మరి రాజధాని కాదన్న? మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి పరిపాలన చేశాడు, అక్కడి నుంచి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. దీనికంటే మెరుగైన రాజధాని నిర్మాణం చేయాలనుకుంటున్నాం మేము. అదే ఆ రాజధాని గురించే సభలో చెప్పట్లేదు అంటున్నారు, సిద్ధం సభలో చెప్పట్లేదు, మెన్షన్ చేయట్లేదు అంటున్నారు. అదే చెప్పండి, అమరావతి రాజధాని అని చెప్పండి. అదే సభల్లో చెప్పండి అన్న. బాజీ గారు, మేము ఏ సభల్లో చెప్పాలో మీరు కాదన్న డిక్టేట్ చేయడం. మాకు తెలుసు ఏం చెప్పాలో. మీరు ఈ రాష్ట్రాన్ని
మీకు చిరునామా మీకు లేకుండా పోయిన తెలియదు పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రపంచం కాంగ్రెస్ పార్టీ ప్రపంచం ఆంధ్ర మధ్య రాష్ట్రం రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత ఈ లేదు. రాజ్యాన్ని అర్హత లేదు చేయలేదని కాంగ్రెస్ చెప్పారు. పార్టీకి. కాంగ్రెస్ రాజ్యాన్ని రాజ్యాన్ని ప్లీజ్ ప్లీజ్ వన్ బై వన్ ప్లీజ్ ముగ్గురు ఒకేసారి మాట్లాడదు ప్లీజ్. అర్హత లేదు. కాంగ్రెస్ పార్టీ గురించి కాదు ఇక్కడ. జగదీష్ గారు జగదీష్ గారు పార్టీ ఇష్యూ కాదండి. ఐదేళ్ళు కూర్చోలేదు మీకు సిగ్గు అనిపించలేదా? మాకు సిబిఎస్ గురించి తెలియదని చెప్పారు. ఇదే సకల శాఖ మంత్రి మాకు సిబిఎస్ గురించి తెలియదండి అని చెప్పారు. ఆ రోజు తెలుదా మీకు? హామీ ఇచ్చే ముందు ఇది కేంద్రంలో ఉన్న అంశం అని మీకు తెలుదా? స్పెషల్ స్టేటస్ ని ఎగిరెగిరించి ఇచ్చేస్తామని చెప్పినప్పుడు అది కేంద్రం అని తెలీదా మీకు? మద్యపాన నిషేధం చేస్తే ఓట్లు అడుగుతామని చెప్పినప్పుడు ఆ నిబద్ధత మీకు లేదా? మాట్లాడేటప్పుడు మనం ఏం హామీలు ఇచ్చాం, ఎంత గట్టిగా చెప్పాం. ఇంకో మంత్రి ఉన్నాడు, ఒక మంత్రి, సిగ్గులేని మంత్రి. జగదీష్ గారు కేవలం మీ అబ్జర్వేషన్ మాత్రమే చెప్పండి, ఒక స్టాండ్ మాత్రం తీసుకోవద్దు, వన్ సైడ్ స్టాండ్ తీసుకోవద్దు. మీరు విశ్లేషకులు అబ్యూజింగ్ లాంగ్వేజ్ కూడా వద్దు ప్లీజ్. ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. జగదీష్ గారు ప్లీజ్ డోంట్ యూజ్ అబ్యూజింగ్ లాంగ్వేజ్. వినడానికి ఉండేవాడు ఉంటే ఏమని చెప్తారు, అడ్డం మాట్లాడడం కాదు. హామీ ఇచ్చినప్పుడు మీకు తెలియదా ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందని? వాళ్ళతో కాగినప్పుడు మీకు తెలుదా? స్పెషల్ స్టేటస్ రేపే తెచ్చేస్తాం. చంద్రబాబు తేలేదా? ప్లీజ్ నారాయణ రెడ్డి గారు, జగదీష్ గారు, బాజీ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ ప్లీజ్. మీరు ఒకేసారి మాట్లాడడం వల్ల మీరు మాట్లాడేది జనంలోకి వెళ్ళదు ప్లీజ్. మీరు చెప్తున్న మాటలు కూడా ఏమీ అర్థం కావు, వృధా ప్రయాస అవుతుంది. ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ బోత్. ప్లీజ్ బాజీ గారు ఫైనల్ వర్డ్స్, కంక్లూడింగ్ వర్డ్స్. బాజీ గారు కంక్లూడ్ చేయాలి. బాజీ గారు ప్లీజ్. సమయం లేదు, 1 minute మాత్రమే. ప్లీజ్ బాజీ గారు ప్లీజ్ సమయం మించిపోతుంది. రైట్ మీరు సహకరించట్లేదు. సారీ, ఐఎమ్ వెరీ సారీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నారాయణ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ బాజీ గారు. సారీ, టైం మించిపోయింది, సమయం మించిపోతుంది, అందువల్ల కంక్లూడ్ చేస్తున్నాం. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. రైట్, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆబ్వియస్గా ఆయా పార్టీలు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ఉంటాయి. అందులో భాగంగానే ప్రత్యర్థి పార్టీని దెబ్బతీసేలా మాటలు మాట్లాడడం కానీ, కొంత ఏదన్నా అలిగేషన్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. రైట్, అల్టిమేట్గా జనం ఎవరిని జైకొడతారు, జనం మద్దతు ఎవరికి ఉంటుంది అనేది మాత్రమే నిర్ధారణ. పార్టీ ఎవరి విజయం సాధిస్తారు అనేది ఒక దిశానిర్దేశం చేసింది మాత్రం ఖచ్చితంగా జనమే. కాబట్టి ఆ జనం ఎవరిని మెచ్చుకుంటారు అనేది మాత్రమే కీలక ఆస్పెక్ట్గా మారుతుంది. వారిని ఆకట్టుకునేందుకు మున్ముందు ఏ విధంగా ముందుకెళ్తారనేది మాత్రం ఒక కీ ఫ్యాక్టర్గా చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఇది వాళ్ళ ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తున్నారండి BRK న్యూస్ తెలుగు సత్తా.